మాకు దాని మీద మేము మాట్లాడటానికి సిద్ధం అండి. మేము ఆయన డిమాండ్లు అంగీకరించలేదు కాబట్టి ఈ రోజున ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లో ప్రజాప్రతినిధుల ఇదే ఉంది. మాస్టర్ ప్లాన్ ఎవరిదండి? కేబినెట్ ఆమోదం పొంది ఇక్కడికి వస్తుంది. మౌలిక వస్తువుల కల్పన అనేది ప్రభుత్వం యొక్క దూరదృష్టి. దాన్ని ఎక్కడ ఎలాగనేది ఇప్పుడు మా నాయుడుకోటలో ఉన్న రోడ్డు అది నరం వరకు కలిపి గాజువాకి ఇచ్చేందుకు మాస్టర్ భవిష్యత్తులో దానికి ప్రణాళిక ఉందండి. నేను విన్నాను అది. రేపు భవిష్యత్తు ఊహించి చరిత్ర భవిష్యత్తు రెండు ఊహించి ఆయన సమ్మిళితం చేసి చెప్పేసి ఎలాగండి మాకు 4 నెలలుగా అండి మాకు ఈ వేదన. ఏం లేదు సార్, మాకు ఏం లేవండి. మేము రిక్వెస్ట్ ఇస్తాం సార్ 2018లో అండి. మాకు వచ్చింది నష్టపరిహారం చెల్లించమని వచ్చిందండి. క్లియర్ కామన్ చెప్పి సార్ క్లియర్ సార్ మాకు నష్టపరిహారం చెల్లించమని వచ్చిందండి. నష్టపరిహారం చెల్లిస్తే కనుక మాకు జీవీఎంసీ వారి దగ్గర నగదు లేదు. ఏం సార్ అంటే కంటెంప్ట్ వేసామండి. మా దాంట్లో పనిచేస్తున్నది కంటెంప్ట్ వేసాం. కంటెంప్ట్ వేసామండి. కమిషనర్ గారి మీద కంటెంప్ట్ మొన్న రిసీవ్ అయిందండి. జడ్జి గారి దగ్గర ఉందండి. దాని గురించి నేను మాట్లాడాను. కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడడం అనేది నా జడ్జిమెంట్ అయిపోయింది. జడ్జిమెంట్ గురించి మాట్లాడాను. కోర్టులో ఉండగా దాని గురించి నేను వ్యాఖ్యానం, ఎందుకంటే కంటెంప్ట్ అయితే వేసాను నేను. మేము ఒకటేనండి, మా వినపం ఒకటే. మేము మా ఆస్తిలో పని మాట్లాడదాం సార్. నేను నా వరకు మాట్లాడదాం. దాంట్లో నా అటుపక్కల ఇటుపక్కల ఎవరన్నా నాకు అపుచ్చుతాం. అది ప్రభుత్వ అధికారుల రికార్డులు పరిశీలించారు సార్. దానికి జడ్జిమెంట్ వచ్చింది 2018లో వెళ్ళేది కేసు. అన్ని ఆర్గ్యుమెంట్స్ అన్ని అని సార్ 2018లో వేసిన కేసు 2023లో తీర్పు వచ్చింది. ఆ తీర్పు సారాంశాన్ని ఆయన చదివారు. మూర్తి యాదవ్ గారు చదివి ఆయన అనుచిత లబ్ధి గురించి ఆయన నన్ను బ్లాక్మెయిల్ చేశారు. ఆయన ఆశించారు కదండి. వాళ్ళే రమ్మనండి, ఆయన డిమాండ్ చేస్తారు. సార్ ఒకటండి, వారు అన్యాయంగా కూటమి ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు. నేను వారి గురించి మాట్లాడటల్లా. నేను ఎవరికి నా హక్కు, నా ఆస్తి, నేను అడిగేది ఒకటే. మీరు ఏం ఆశించి ఆయన చేశారు? మీరు ఆయన అడిగారా? ఇప్పుడు నేను అడుగుతున్నాను మీ సమక్షంలో. ఆయన నన్ను ఏం ఆశించి నన్ను పత్రికలకు ఎక్కించారు, సమాజంలో నీ రకంగా ఎందుకు పరిచయం చేశారు? మీరు అడగండి, వెంటనే నేను నా సమాధానం చెప్పగలుగుతాను. ఆయన నన్ను ముఖాముఖిలో కూర్చోబెట్టండి. నేను అడిగిన 3 కాగితాలు, ఆయన సమగ్ర సమాచారం ఉంది ఆయన దగ్గర దేవస్థానం గురించి, లేకపోతే ఆయన మాట్లాడరు. ఆ 3 కాగితాలు పట్టరమ్మనండి, మీ సమక్షంలో నేను మాట్లాడతాను. ఆయన నా నుంచి ఏం ఆశించారో, నా నుంచి ఏం ఆశించి ఆయన పత్రికల్లో నన్ను ఇచ్చేశారో, ఏది ఆశించి ఆయన ఎలక్ట్రానిక్ మీడియాలో నన్ను ఇచ్చేశారో అవన్నీ కూడా మాట్లాడతాను సార్. నేను చెప్పాను ఆయన అనుచిత లబ్ధి గురించి. లేకపోతే ఇప్పుడు మాదొక్కటే మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? నేను కోర్టు తీర్పు పొందాను. ఆయన స్పష్టంగా చూశారు 4 నెలల క్రితం. ఆయన చదివారు. అది చదివి మీకు కాంపన్సేషన్ కదా, ముందు టీడీఆర్ కాదు కదా అన్నారు. ఏదైనా మాకు నష్టపరిహారం ఇవ్వమని అడిగాం. మేము అడిగింది ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నష్టపరిహారం మాత్రమే. సరే, మాకెంత నేను వాళ్ళంత భూమి తీసుకున్నారండి. మరి మా కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు. ఉంటారండి, ఉంటుంది. నేను చెప్తాను అది మీకు ఉంటుందండి నష్టపరిహారం. ఏదైతే మేము కోర్టులో సార్ ఒకటండి మీకు ఇంకోటి తెలియజేస్తున్నాను. మాకు నష్టపరిహారం రావాలో, ఎన్ని గజాలకు రావాలో జీవీఎంసీ వారు మాస్టర్ ప్లాన్ ప్రకారం 2040 మాస్టర్ ప్లాన్ ప్రకారం మాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు. అదే ఎండార్స్మెంట్ వారు కోర్టులో చూపించారు జీవీఎంసీ వారు. దానికి సంబంధించి మాత్రమే మేము నష్టపరిహారం కోరుతాం. సార్ ఇప్పుడు అదే అంటున్నాను నేను ఎందుకు ఇది అవ్వాలండి? ఇప్పుడు నేను ఆయనకి సార్ నాకు మా కుటుంబ సభ్యులు మొత్తం 6 అండి. 6 మా కుటుంబ సభ్యులు 6 వెళ్ళదు. 6 కుటుంబాలు 6 ఫేవర్ వచ్చింది. ఈ 6 కుటుంబాలకు సంబంధించి 3 కుటుంబాలు కాదండి. దాంట్లో మా భాగం మాత్రమే మేము మాట్లాడాం. మీ భాగం మాదండి 6 కుటుంబాలకు సంబంధించి ఇంకో 11 ఎకరాలు ఉన్నాయి.
మొత్తం డెవలప్ చేసామండి మేము. క్లోజ్ అవ్వండి. అందరూ మీరు పాటిస్తారండి. ఈ 30 మీటర్ల ఉంది సార్, ఈ 30 మీటర్ల ఉంది కదా, ఆ రోడ్ లో భాగం అండి. మీటర్ సార్. మామూలు